గైస్ నా పేరు మైత్ర వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 4500 సంవత్సరాల క్రితం నాటివి మనకందరికీ తెలిసిందే. అయితే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కట్టడాల్లో ఇదే టాప్ అని అనుకుంటూ ఉంటారు. అండ్ దీనికంటే పురాతనమైనది ఇంకేమీ లేవనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ గిజా పిరమిడ్ కంటే ఎంతో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవి 4500 సంవత్సరాల క్రితం నాటివి కదా. 7000, 6000, 10,000, 11,000, 12,000, 13,000 అంతటి పురాతనమైనవి కూడా ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో వాటి గురించే తెలుసుకోబోతున్నాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నెంబర్ 1, ద టెల్చ్ ఆఫ్ చార్కోల్. బేసిక్గా ఇది ఇజ్రాయిల్లో ఉన్న ఒక ప్రీ హిస్టారిక్ విలేజ్, జార్డన్ వ్యాలీలో ఉంటుంది. అండ్ ఈ ప్రాంతంలో కొన్ని పురాతనమైన సెటిల్మెంట్స్ ఉన్నాయన్నమాట. సుమారుగా 7000 సంవత్సరాల క్రితం నాటి సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలో శాస్త్రవేత్తలకి ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువు ఆ ప్రాంతాన్ని చాలా ప్రత్యేకంగా మార్చింది, ఆ చుట్టుపక్కల ఉన్న అన్నిటితోని కూడా కంపేర్ చేసుకున్నట్టయితే. ఇంతకీ అవి ఏంటో తెలుసా? చార్కోల్. ఎస్, బొగ్గు. మీరు విన్నది నిజమే. సో మీకు బేసిక్గా కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు బొగ్గుగా అంత ప్రత్యేకత ఏంటి అని చెప్పి. శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధనలు చేసినప్పుడు యాక్చువల్గా ఆ బొగ్గు సుమారుగా 7000 సంవత్సరాల పురాతనమైంది అని చెప్పి తెలిసిందనమాట. ఇంకా పురాతనమైంది కూడా అయి ఉండొచ్చు. అండ్ ఆ బొగ్గు ఏదైతే ఉందో అది బేసిక్గా ఆలివ్ అండ్ ఫిగ్ ట్రీస్ నుంచి వచ్చిందనమాట. ఇది ఇంకా సర్ప్రైజింగ్. అంటే ఆ ప్రాంతంలో ఫ్రూట్ ట్రీ కల్టివేషన్ అనేది జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆలివ్ అండ్ ఫిగ్ హార్టికల్చర్ పిరమిడ్ల కంటే ముందు నుంచే ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఆ ప్రాంతంలో ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ఫార్మింగ్ అనేది కేవలం ఫుడ్, ఫైర్ వుడ్ కోసం మాత్రమే కాకుండా అది వాళ్ళని రిచ్గా కూడా మార్చింది అని అయితే అర్థం అవుతుంది. అంటే ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క పర్సనల్ యూజేజ్కి మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో అమ్ముకోవడానికి కూడా అక్కడ పండేంత అద్భుతమైన సాయిల్ ఉంది అక్కడ. సో ఆ విలేజర్స్ అందుకనే ఆ ప్రాంతంలో డ్రైడ్ ఫిగ్స్ని, ఆలివ్ ఆయిల్ని లాంగ్ డిస్టెన్స్ ట్రేడింగ్ కూడా చేసి బాగా రిచ్ అయ్యారని అయితే పరిశోధనలో తేలింది. నెంబర్ 2, ద జెనేరా కాంప్లెక్స్. ఇది కూడా 7000 సంవత్సరాల పురాతనమైంది. 2022వ సంవత్సరంలో స్పెయిన్లోని హ్యూల్వా అనే ఒక ప్రాంతంలో ఒక ఐ ప్యాచ్ లాంటిది ఒకటి ఉందన్నమాట. అంటే ఒక ల్యాండ్ కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో డెవలపర్స్ కొంతమంది అవకాడో ట్రీస్ని నాటాలనుకున్నారు. సో దట్ వాటి యొక్క పరిణామం ఎలా ఉంటుంది అండ్ వాటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది వాటి గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్లు చేయొచ్చు అనుకున్నారు. కాకపోతే ముందుగా అక్కడ పర్మిట్ ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది, అక్కడ ఏదైనా నాటాలన్నా తవ్వాలన్నా సరే. సో పర్మిట్ తెచ్చుకొని ఆ సర్వేయర్స్ అక్కడ తవ్వుతూ ఉంటే వాళ్ళకు ఒక స్టోన్ కనబడింది. తర్వాత వాటిని బయటికి తీస్తూ ఉంటే అక్కడ ఒక మ్యాసివ్ మెగాలిథిక్ కాంప్లెక్సే కనబడింది. దానికి వాళ్ళ తర్వాత పెట్టిన పేరు లా టోరే లా జనేరా సైట్ అని చెప్పి. ఇది సుమారుగా 7000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో 500కి పైగా స్టాండింగ్ స్టోన్స్ ఉన్నాయి. అంటే స్టోన్ హెంజ్ ఉంది కదా, దాంట్లో ఎలాగైతే స్టాండింగ్ స్టోన్స్ ఉంటాయో అలాగే ఇందులో కూడా 500కి పైగా స్టాండింగ్ స్టోన్స్ అయితే ఉన్నాయి. చాలామంది నమ్ముతుంది ఏంటంటే ఇంకా ఎన్నో స్టోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అందులో సమాధి చేయబడి ఉన్నాయని నమ్ముతున్నారు. అండ్ బేసిక్గా యూరోప్లో ఎన్నో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే జనేరా చాలా స్పెషల్. అంటే మెగాలిథిక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది చాలా డైవర్స్ కలెక్షన్ని కలిగి ఉంది. ఈవెన్ అరేబియన్ పెనిన్సులా మొత్తానికి కూడా ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సైట్స్లో అయితే డాల్మెన్స్ ఉంటాయి లేదా స్టోన్ సర్కిల్స్ ఉంటాయి. బట్ దీంట్లో డాల్మెన్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి, మౌంట్స్ ఉన్నాయి, ఎన్క్లోజర్స్ ఉన్నాయి. అవి కాకుండా 500కి పైగా స్టాండింగ్ స్టోన్స్ ఉన్నాయి. అది కాకుండా సిస్ట్లు ఉన్నాయి, అంటే క్యాస్కెట్ లాగా ఉండే స్టోన్ బాక్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెంబర్ 3, ద వినోర్ రౌండెల్. ఇది కూడా 7000 సంవత్సరాల పురాతనమైంది. యూరోప్లోని ఆర్కిటెక్చర్కి ఇది ఓల్డెస్ట్ ఎవిడెన్స్ అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. ఇది బేసిక్గా మిస్టీరియస్ గ్రూప్ ఆఫ్ ఎర్త్ వర్క్స్కి చెందింది. ఆ గ్రూప్ పేరు రౌండెల్స్. సో బేసిక్గా సెంట్రల్ యూరోప్లో కొన్ని వందల ప్రాంతాల్లో ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అండ్ వాటి పేర్లాగే అవి కూడా రౌండ్గానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెక్ రిపబ్లిక్లో వినోర్ రౌండెల్ అని ఒకటి బయటపడింది. దాన్ని 1980లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కనుగొన్నారు. బట్ 2022 వరకు దాన్ని పట్టించుకోలేదు. 2022లో పట్టించుకొని దాన్ని పూర్తి స్థాయిలో తవ్వి బయటకు తీశారు. ఆ స్ట్రక్చర్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ రీసెర్చర్ల యొక్క నమ్మకం ఏంటి అంటే అది స్టోన్ ఏజ్ కమ్యూనిటీకి చెందింది అని అయితే నమ్ముతున్నారు. సో ఆ రౌండెల్ని ఒక మీటింగ్ ప్లేస్ లాగా 7000 సంవత్సరాల క్రితం ఉపయోగించి ఉండొచ్చు అని చెబుతున్నారు. ఆ పర్టికులర్ బిల్డింగ్ 180 మీటర్ల డయామీటర్ ఉంది.
అండ్ 3 ఎంట్రన్స్లు ఉన్నాయి దానికి. అండ్ పీపుల్ చెప్పేది ఏంటంటే ఇది స్ట్రోక్డ్ పాటరీ కల్చర్కి చెందిన వాళ్ళదే నమ్ముతున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ అండ్ పక్కనే ఇళ్లలో నివసించేవారని చెబుతూ ఉంటారు. అది కూడా 4900 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 4400 బిఫోర్ ద కామన్ ఎరా మధ్యలో అనేది చెబుతూ ఉంటారు. నెంబర్ 4 ద ఆర్మా విరానా గ్రేవ్. ఇది సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నాటిది. 2017 సంవత్సరంలో రీసెర్చర్స్ ఒక సాడ్ డిస్కవరీని చేశారు. బేసిక్గా ఇటలీలోని ఆర్మా వియారానా అనే ఒక కేవ్ని తవ్వుతున్న టైంలో వాళ్ళు ఒక బేబీ గర్ల్ యొక్క సమాధిని కనుగొన్నారు. బట్ సర్కమ్స్టాన్స్ అయితే చాలా ట్రాజిక్ అయినప్పటికీ కూడా పీపుల్కి దాని మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే యూరోప్లో అలాంటి చిన్న పిల్లల యొక్క గ్రేవ్స్ కనబడటం అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్. సో ఆ బేబీకి వాళ్ళు ఇమీడియట్గా నీవే అనే ఒక పేరు పెట్టారు. అండ్ చాలా ప్రేమగా చూసుకునేవారు కూడా, అంటే చాలా జాగ్రత్తగా చూసుకునేవారు, అట్ ద సేమ్ టైం ప్రేమగా కూడా చూసుకునేవారు. తర్వాత పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఆ సమాధి 10,000 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పి. సో యూరోప్లో బయటపడిన అత్యంత ఓల్డెస్ట్ ఫీమేల్ చైల్డ్ యొక్క డిస్కవరీ అనమాట. అండ్ నీవే ఇంకొక విషయంలో కూడా రీసెర్చర్స్ని సర్ప్రైజ్ చేసింది. అదేంటంటే ఆమె బరియల్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది. అంటే అప్పట్లో ఇన్ఫాంట్స్ని ఎలా క్యారీ చేసేవారు అనే క్వశ్చన్ వచ్చేది. దానికి ఎన్నో ఏళ్ళుగా ఆన్సర్ అయితే లేదు, బట్ ఫైనల్గా ఈ సమాధి ఆన్సర్ ఇచ్చింది. సో బేసిక్గా చాలామంది ఏమనుకునేవారు అంటే యానిమల్ స్కిన్స్ని, డిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ని ఉపయోగించేవారు చిన్నపిల్లల స్లింగ్స్ తయారు చేయడానికి అనుకునేవారు. అండ్ ఎందుకని అవి మోడర్న్ టైమ్స్లో సర్వైవ్ కాలేదు, కంటిన్యూ అవ్వలేదు అనేది ఎవరికి అర్థం కాలేదు. బట్ దానికి బయటపడిన మొట్టమొదటి ప్రూఫ్ ఇక్కడ అనమాట. 2022లో చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే ఆ పాప చుట్టూ షెల్స్ ఉండేవంట. ఆ షెల్స్లో ఆమెను ఎత్తుకునేవారు, ఆ షెల్స్లోనే ఆమెను సమాధి కూడా చేశారు. షెల్ డెకరేటెడ్ బేబీ స్ట్రింగ్లో ఆమెను సమాధి చేశారనమాట. అండ్ ఆమె బాడీ పోస్చర్ని బట్టి కూడా అది క్లియర్గా అర్థమవుతుందని చెప్పారు. సో ప్రాబబ్లీ న్యూ పేరెంట్స్ ఆమెను అలాగే క్యారీ చేసేవారు. ఆమె బ్రతుకున్న ఆ కొన్నాళ్ళ షార్ట్ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అలాగే క్యారీ చేసేవారని అయితే అర్థమవుతుందని తెలియజేశారు. నెంబర్ 6 ద వుడీ యువాంగ్ స్టోన్స్ 11,000 ఇయర్స్ ఓల్డ్. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యొక్క వెస్ట్ భాగంలో వుడీ యువాంగ్ స్టోన్ అరేంజ్మెంట్ ఒకటి ఉంటుంది. ఈ ఏన్షియంట్ ప్లేస్లో సుమారుగా 90కి పైగా కేర్ఫుల్గా అరేంజ్ చేసిన బాసాల్ట్ బ్లాక్స్ అయితే ఉంటాయి. సో బేసిక్గా చూడడానికి అదొక డిస్టింక్ట్ స్టోన్ హెంజ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం సిమిలర్గా దాని దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే వుడీ యువాంగ్ స్టోన్స్ చాలా చిన్నవి. సో ఏవైతే హైట్ ఉన్నాయో అవైతే మహా అయితే ఒక మనిషి ఒక నడుము వరకు వస్తాయి అంతే. అయితే ఈ అరేంజ్మెంట్ యొక్క పర్పస్ ఏంటనేది ఎవరికి తెలియలేదు. రీసెర్చర్లు చెప్పేది ఏంటంటే ఒకప్పటి కాలం నాటి ఆస్ట్రోనామర్స్ ఈ స్టోన్స్ను ఉపయోగించి సన్ అండ్ మూన్ యొక్క మూమెంట్ని ట్రాక్ చేసేవారు అని అయితే తెలియజేస్తున్నారు. అండ్ స్టోన్ హెంజ్ చాలా పొడుగ్గా ఉండొచ్చు, బట్ ఇదైతే చాలా పురాతనమైంది. 2016 సంవత్సరంలో జియాలజిస్టు అలాగే మరికొంత ఎక్స్పర్ట్స్ ఆ సైట్ మీద చేసిన స్టడీస్లో కంక్లూడ్ చేసిన విషయం ఏంటంటే అవి సుమారుగా 11,000 సంవత్సరాలు పురాతనమైనవని. సో దానివల్ల ఈ వుడీ యువాంగ్ అనేది వరల్డ్స్ ఫస్ట్ అబ్జర్వేటరీ అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారనమాట. నెంబర్ 6 ద ఎల్ఎస్యు మౌంట్స్ 11,000 ఇయర్స్ ఓల్డ్. బేసిక్గా ఈ ఎల్ఎస్యు మౌంట్స్ని చూసినప్పుడు మనకి చాలా నార్మల్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎవరైతే లూజియానా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ గురించి తెలుసు ఉంటారో వాళ్ళకి ఇది అక్కడ కూడా ఉంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే అమెరికాలోని ఎటువంటి మ్యాన్మేడ్ స్ట్రక్చర్ మీద కూడా మనకి ఇవైతే కనబడలేదు. కానీ బట్ ఆ యూనివర్సిటీలో ఉన్నాయి అంటే ఇవి ఖచ్చితంగా పురాతనమైనవి కాదు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ నిజంగానే ఈ ఎల్ఎస్యు మౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా 11,000 సంవత్సరాల క్రితం నాటివి. పూర్తిగా గడ్డితో నిండిపోయి ఉంటాయి అండ్ ఏదో మ్యానిక్యూర్ చేసినట్టు కూడా ఉంటాయి అనమాట. అయితే ఈ రెండు కాదు, రెండిట్లో ఒకటి 11,000 సంవత్సరాల పురాతనమైంది. సో రీసెర్చర్లు రీసెంట్గా తెలియజేసిన విషయం ఏంటంటే సుమారుగా 20 అడుగుల ఎత్తు వరకు, అంటే 6 మీటర్ల ఎత్తు వరకు కూడా వాళ్ళు కోర్స్ అన్నిటినీ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఏన్షియంట్ క్లేతో, యాష్తో, ప్లాంట్స్తో, యానిమల్ బోన్స్తో నింపారు. అండ్ అక్కడ మౌంట్ బి ఒకటి ఉంది, అది రికార్డ్ బ్రేకర్. అది సుమారుగా 11,000 సంవత్సరాల క్రితం నాటిది. మౌంట్ ఏ 7,500 సంవత్సరాల క్రితం నాటిది. బేసిక్గా ఈ బిల్డర్స్ దీన్ని ఒక్క రోజులో తవ్వలేదు, ఒక్క రోజులో ఇలా ఏర్పాటు చేయలేదు. రీసెర్చ్ తెలియజేస్తుంది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు కష్టపడి దీన్ని ఇలా ఏర్పాటు చేశారని చెబుతున్నారు. తరాల పాటు అలా జనరేషన్ల పాటు చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా దీన్ని ఫినిష్ చేశారని అయితే చెబుతున్నారు. అండ్ కంటిన్యూస్గా క్లే లేయర్స్ని యాడ్ చేస్తూ అండ్ ఆర్గానిక్ మెటీరియల్ని బర్న్ చేస్తూ ఆ మౌంట్స్ చూస్తూ అలా చేస్తూ వచ్చారు. అండ్ సుమారుగా 6,000 సంవత్సరాల క్రితం ఈ 2 మౌంట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 2 కూడా ఆర్కిట్రోస్ అని చెప్పి ఒక బ్రైట్ స్టార్తో అలైన్ అయ్యేలా కూడా చేశారనమాట. సో అది ఇక్కడ బెస్ట్ పార్ట్. నెంబర్ 7 ద కింబర్లీ గుయాన్ గ్యాలరీ. ఇది 12,000 ఇయర్స్ ఓల్డ్ది. ఇది కూడా వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉన్న
కింబర్లీ రీజన్లో ఉన్న ఒక యూనిక్ రాక్ ఆర్ట్ కలెక్షన్ అనమాట. సో ఇది గ్వియాన్ స్టైల్లో ఉంటుంది. ఈ ఏదైతే అబోరిజినల్ ఆర్ట్ షోస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యూమన్ ఫిగర్స్, యాంక్లెట్స్, బ్రేస్లెట్స్ అండ్ హెడ్ డ్రెస్సెస్ కలిగి ఉన్నట్టుగా అక్కడికి చెక్కబడి ఉందన్నమాట. దాన్ని ఫస్ట్ టైం కనుగొన్నప్పుడు ఆ వర్క్ అయితే చాలా క్లియర్గా తెలిసింది అది పురాతనమైందని చెప్పి. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఎవరికి అర్థం కాలేదు. సో కొన్నాళ్ల వరకు కూడా ఎక్స్పర్ట్స్ కొంతమంది ఇవి 17,000 సంవత్సరాల క్రితం నాటివి అని అభిప్రాయపడ్డారు. బట్ 2020 సంవత్సరంలో సైంటిస్టులు కొంతమంది ఆ ప్రాంతంలో వాస్ప్ నెస్ట్లు ఉన్నట్టుగా నోటీస్ చేశారు. అవి పురాతనమైనవే. సో వాటి కింద మళ్ళీ దేన్ని కూడా ఫామ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అండ్ వాటి యొక్క పైన భాగంలో కూడా కొన్ని మడ్డీ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఆ నెస్ట్ల కంటే కొంచెం పురాతనమైనవి తెలిసింది. సో ఈ టైం బ్రాకెట్ ఏదైతే ఉందో సో రీసెర్చర్స్కి ఒక క్లారిటీ ఇచ్చింది రియల్ డేట్ని కనుక్కోవడానికి. సో సుమారుగా 100 నెస్ట్లకి పైగా పరిశోధనలు చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ ఏం చెప్పాయంటే ఆ గ్యాలరీ సుమారుగా 12,000 సంవత్సరాల పురాతనమైంది అని తెలియజేశారు. సో ఇనీషియల్గా అనుకున్న దానికంటే ఇది తక్కువే అయినప్పటికీ కూడా, అంటే 17,000 సంవత్సరాల కంటే ఇది తక్కువే అయినప్పటికీ కూడా గిజా పిరమిడ్లతో కంపేర్ చేసినట్టయితే ఇది బెటరే కదా. 12,000 సంవత్సరాల క్రితం అంటే సుమారుగా 7,500 సంవత్సరాల పురాతనమైనవి. అండ్ నెంబర్ 8 ద పోవార్స్ 2 క్వారీ 13,000 years old. బేసిక్గా వ్యామింగ్లోని రాకీ మౌంటైన్స్లో ఉంటుంది ఈ ది పోవార్స్ 2 క్యూరీ. ఇది కొత్త డిస్కవరీ ఏం కాదు. ఆర్కియాలజిస్టులు బేసిక్గా దీన్ని 1980sలోనే గుర్తించారు. బట్ దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించడానికి మటుకు చాలా టైం పట్టింది. రీసెంట్ ఇయర్స్లోనే ఇంకొక టీం ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ పోవార్స్ 2 అనేది 13,000 సంవత్సరాల పురాతనమైందని చెప్పి అర్థం చేసుకున్నారు. సో అప్పుడు తెలిసింది ఏంటంటే అమెరికాలోని ఓల్డెస్ట్ రెడ్ ఆర్కే క్వారీ ఇదని చెప్పి తెలిసింది. అండ్ ఎక్స్కవేషన్లో కొన్ని మైనింగ్ టూల్స్, బోన్స్, వెపన్స్, బీడ్స్ ఇవన్నీ కూడా దొరికాయి అనమాట. అండ్ కొన్ని వేల ఐటెంలు ఆ ప్రాంతంలో దొరకడం వల్ల ఇది వన్ ఆఫ్ ది డెన్సెస్ట్ పాలో ఇండియన్ రికార్డ్స్ అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్వారీ బేసిక్గా లోకల్స్కి మాత్రమే ఉపయోగపడింది కాదు. కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో దొరికినవి వేరే ప్రాంతాలకు చెందినవి కూడా దొరికాయి అనమాట. సో ప్రజలు చాలా దూరం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రీషియస్ రెడ్ పిగ్మెంట్ని ఈ కొండ నుంచి బయటకు తీసేవారని అయితే అర్థమైంది. అండ్ ఈ ప్రాంతంలో ఏదైతే ఆర్కే దొరికిందో అది డెఫినెట్గా చాలా అంటే చాలా విలువైనది. అండ్ అమెరికన్ మిడ్ కాంటినెంట్లో ఏదైతే వేరే ఆర్కియలాజికల్ సైట్స్లో రెడ్ ఆర్కే బయటపడిందో అది మేబీ ఈ క్వారీ నుంచే వచ్చింది అయి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. నెంబర్ 9 ద ఈస్ట్ కాళీమంతన్ గ్రేవ్ 31,000 years old. 2020లో ఆర్కియాలజిస్టులకి బోర్నియో లైమ్ స్టోన్ కేవ్లో ఒక స్కెలిటన్ దొరికింది. దానికి లెఫ్ట్ ఫుట్ మిస్సింగ్. జనరల్గా ఒక ఇన్కంప్లీట్ స్కెలిటన్ దొరికినప్పుడు రీసెర్చర్లకి చాలా చిరాకుగా అనిపిస్తుంది, ఎందుకంటే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోతుంది కాబట్టి. బట్ ఈ కేసు విషయంలో మటుకు టీం చాలా హ్యాపీగా ఉన్నారు. సుమారుగా 31,000 సంవత్సరాల క్రితం ఈ పర్సన్ తన యొక్క కాలుని కావాలని కట్ చేసుకున్నాడు. అంటే స్కిల్ఫుల్గా యాంపిటేట్ చేసుకున్నాడు. పెద్ద సినిమాలో కాలు బయట పెట్టి అట్లా కాదు, స్కిల్ఫుల్గా యాంపిటేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు అలా బ్రతికాడు కూడా. ఇది చాలా బిజార్. అంటే అప్పటి కాలంలోనే సర్జన్స్ ఉన్నారని అయితే అర్థమవుతుంది. సో అగ్రికల్చర్ పూర్తి స్థాయిలో పెరగక ముందు, పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఉండక ముందే అక్కడ సర్జన్స్ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కాంప్లెక్స్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి కూడా పూర్తి స్థాయిలో ఐడియా ఉందని తెలుస్తోంది. ఆ స్కెలిటన్ బేసిక్గా వరల్డ్స్ ఓల్డెస్ట్ కేస్ ఆఫ్ మెడికల్ యాంపిటేషన్ ప్రస్తుతానికి. బట్ ఇంకా పురాతనమైనది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేం. బట్ అప్పటి కాలం నాటి హంటర్ గ్యాదరర్స్కి అసలు ఒక లింబ్ని ఎప్పుడు రిమూవ్ చేయాలి, అది కూడా హెల్త్ రీజన్స్ కోసం, అండ్ ఆ టైంలో పెయిన్ రాకుండా ఏం చేయాలి, ఇలాంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ సర్జరీ చేసిన తర్వాత ఆ వీన్స్, నర్వ్స్ బయట కనపడకుండా ఏం చేయాలి, స్టెమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వకుండా ఏం చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఏం చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయి అనేది ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీనే. అసలు నిజంగా చాలా అంటే చాలా కాంప్లికేటెడ్ ఇది. అది కూడా 31,000 సంవత్సరాల క్రితం. ఫైనల్గా నెంబర్ 10 మెసాక్ స్టాఫెట్ ప్రీ హిస్టరీ. 2011 సంవత్సరంలో రీసెర్చర్లు కొంతమంది సహారా డెజర్ట్కి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఉన్న మెసాక్ సెటాఫెట్ ఎస్క్రేప్మెంట్ని ఇంకొకసారి ఇన్వెస్టిగేట్ చేయడానికి. అది సుమారుగా 350 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 60 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అండ్ అక్కడ ఏదైతే శాండ్ స్టోన్ అవుట్ కార్ప్ ఉందో అది ఎంటైర్లీ న్యాచురల్ అయితే కాదు. సో బేసిక్గా ఏన్షియంట్ స్టోన్ ఆర్టిఫాక్ట్స్ని ఆ ప్రాంతం కలిగి ఉంది. సో అది కూడా అంత ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు, ఎందుకంటే డెఫినెట్గా అప్పట్లో చాలామంది ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ దాచేవాళ్ళు, అదంతా మనకు తెలిసిందే. అయితే అక్కడ ఉన్న రాక్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అది ప్రీ హిస్టారిక్ టూల్ మేకర్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకొక నోట్వర్తీ థింగ్ ఏంటంటే ఈ మెసాక్ సెటాఫెట్లో ఉన్న అబాండెంట్ టూల్స్ 2011 సంవత్సరంలో టీం సుమారుగా 0.38 స్క్వేర్ మైల్కి, అంటే ఒక చదరపు కిలోమీటర్కి 75 మిలియన్ ఆర్టిఫాక్ట్స్ని కనుగొన్నారనమాట. అది చాలా పెద్దది. అటన్నిటిలోనే దొరికాయి.
సో ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వందల సంవత్సరాల మనుషుల యొక్క కష్టం అండ్ ఎర్లీ హ్యూమన్స్ ఈ ప్రాంతంలో చాలా రకాల వర్క్స్ చేశారని కూడా తెలుస్తోంది. అండ్ వెపన్స్, టూల్స్ ఇవన్నీ కూడా తయారు చేసేవారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎందుకు వదిలేశారు. సో అందువల్ల ఏంటంటే ఈ మెసాక్ సెటాఫైట్ అనేది ఓల్డెస్ట్ హ్యూమన్ మేడ్ ల్యాండ్స్కేప్ ఆన్ ఎర్త్గా మారిందనమాట. సో అది మరి సిచ్యువేషన్. సో చాలా అంటే చాలా పురాతనమైన వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.